హాయ్. పీరియడ్స్ అనేవి ఆడపిల్ల జీవితానికి ఆటంకం కాదు. ఆమె శరీరం సజీవంగా సహజంగా పనిచేస్తుందని చూపించేటువంటి ఒక సంకేతం. ఈ విధానాన్ని ఈ సమాజం ఈ సహజ ప్రక్రియనే మార్చివేసింది, తప్పుగా చూపిస్తుంది, శాపంగా భావిస్తుంది. ఎంతో మంది స్త్రీలు ప్రయాణాలున్నా, వాళ్ళకి వర్షిపులున్నా, లేదా ఎక్కడైనా ఇంకా ఏదైనా కార్యం శుభకార్యం ఉన్నా తమ శరీరంతో వాళ్ళు టాబ్లెట్స్ రూపకంగా తమ శరీరంలో సహజ సిద్ధంగా వచ్చే దానిని నలిపేసుకుంటున్నారు, మరణాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. సో ఇది సహజ సిద్ధంగా వచ్చేటువంటిది, దీన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. నువ్వు పూజ అయినా చేసుకోవచ్చు, శుభకార్యమైనా చేసుకోవచ్చు, దేనికైనా సరే. ఎందుకంటే ఇది ఆ దేవుడు ఈ యొక్క స్త్రీలో పెట్టిన ఒక క్రమం అది. కాబట్టి మీరు ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వాటికి ఒకవేళ ప్రాముఖ్యం అనుకుంటే మీ ఆరోగ్యం ముఖ్యం. సో వాటి గురించి మీరు ప్రాణాలు తీసుకోవద్దు. ఇలాంటి దుర్మార్గపు చర్య, దుర్మార్గపు ఆలోచన. సో ఇది ఆ భగవంతుడి మనిషిలో పెట్టినప్పుడు, వీరిలో పెట్టినప్పుడు దీని ఎందుకు శాపంగా చూస్తున్నారు, వేరే రకంగా ఆలోచిస్తున్నారు? దయచేసి అందరికీ అవేర్నెస్ చేయండి, ఎడ్యుకేట్ అవ్వండి. ఇది అనాగరికంలో ఎవరో తీసుకొచ్చినటువంటి ఒక థాట్కి ఈరోజు ఎంతో మంది బలవుతున్నారు. సో దయచేసి దీనికి వేరే శుభకార్యాలకు ఎలాంటి విధానం లేదు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.